వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి పరిణామం ఏదైతే సునీల్ యాదవ్ భాస్కర్ రెడ్డిలకు సంబంధించినటువంటి అంశంలో సిబిఐ తన వాదనలు అంటే వాళ్ళ బెయిల్కి సంబంధించిన దాంట్లో కీలకమైన వాదనలు వినిపించింది. రెండో నిందితుడైన సునీల్ యాదవ్కి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ హైకోర్టు దృష్టికి తెచ్చారు. కేసులో రెండో నిందితుడైన యాదాటి సునీల్ యాదవ్ వేసిన బెయిల్ పిటిషన్ మీద శుక్రవారం తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. వివేక కుమార్తె సునీతారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది బి నళీన్ కుమార్ వాదనలు వినిపించారు. సునీల్ యాదవ్ దాఖలు చేసిన 4 బెయిల్ పిటిషన్లను గతంలోనే కోర్టు కొట్టేసింది. ఇది 5వ పిటిషను. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేసు పరిస్థితుల్లో ఏదైనా మార్పులు ఉన్నప్పుడే మరోసారి బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితుల్లో ఎట్లాంటి మార్పు లేదు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రికి దగ్గర బంధువులు కావడంతో సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని గతంలో నిందితుల బెయిల్ పిటిషన్ ఇదే హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సక్రమంగా దర్యాప్తు చేయకపోవడంతో ఆ రాష్ట్ర హైకోర్టు ఆ బాధ్యతల్ని సిబిఐకి అప్పగించింది. తర్వాత కోర్టు విచారణ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో కడప నుంచి హైదరాబాద్కి బదిలైంది. గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి మొదట సిఆర్పి సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చి తర్వాత సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. తర్వాత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. సిఐ శంకరయ్య మాట మార్చారు. మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. పిటిషనర్ సునీల్ యాదవ్ మీద స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కుట్ర, హత్య, సాక్ష్యాలు చెరిపేత అన్న 3 దశల్లోనూ సునీల్ పాత్ర ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. 5వ నిందితుడైన శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయినప్పటికీ సునీల్ యాదవ్కు అందులోని అంశాలు వర్తించవని, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నదని బెయిల్ పిటిషన్ కొట్టేయాలని నళిని కుమార్ కోరారు. అంతకుముందు సునీల్ యాదవ్ తరపు సీనియర్ న్యాయవాది బి రమేష్ వాదనలు వినిపిస్తూ ఈ కేసుతో సునీల్కి సంబంధం లేకపోయినా అన్యాయంగా ఇరికించారు. కేవలం గూగుల్ టేక్అవుట్ ఆధారంగా కేసులో ఇరికించడం సరికాదు. వివేక హత్యకు వాడిన గొడ్డల్ని కాలువలో పడేశారన్నది సునీల్ యాదవ్పై ప్రధాన ఆరోపణ. అయితే గొడ్డలు కనిపించలేదు. సునీల్ 2021 ఆగస్టులో అరెస్ట్ చేస్తే 32 నెలలుగా జైల్లో మగ్గుతున్నారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. సిబిఐ తరపున వాదనలు వినిపించడానికి న్యాయవాది అందుబాటులో లేవడంతో న్యాయమూర్తి విచారణ ఈ నెల 29కి వాయిదా వేశారు.